హలో బ్రో. హలో బ్రో. ఏంటి బ్రో? ఏం చేస్తున్నావు బ్రో? ఈ షర్ట్ నరకెత్తాను బ్రో, చింత చెట్టుని. ఎందుకు బ్రో, ఎందుకు నరుకుతున్నావు? ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతాను బ్రో. ఇది కాయలు కాస్తాయి, పూత పూతలే బ్రో. కాయలు కాసినా కానీ పుచ్చిపోతాను బ్రో లోపల. దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. ఇది ఉన్నా కానీ వేస్ట్. ఇంత భూమి అయినా కాస్తుంది, దీన్ని నరుక్కొని అని దీన్ని నరికేస్తాను బ్రో. కాదు బ్రో, ఎన్ని సంవత్సరాలు నువ్వు వెయిట్ చేసినావు బ్రో? ఇప్పుడు 4 సంవత్సరాల కానీ నేను వెయిట్ చేస్తాను బ్రో. ఇంకొద్ది రోజులు చూస్తే బాగుండేది కదా బ్రో. దీన్ని చూసి కూడా వేస్ట్ బ్రో. ఎందుకంటే ఇది నేను చూసే ఇప్పుడు నరుకుతాను బ్రో. కొంచెం ఓపిక నశించిపోయింది బ్రో. అయితే నేను ఒక మాట అడగనా బ్రో? చెప్పండి బ్రో. ఇప్పుడు నువ్వు దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది బ్రో? నేను నమ్ముకొని 5 సంవత్సరాలు అవుతుంది బ్రో. 5 సంవత్సరాల నుంచి నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకొని నీ హృదయపూర్వకంగా నాకు ఒక 2 మాటలు చెప్పు బ్రో నీ గురించి. ఎన్ని సంవత్సరాలల్లా అంటే నా గురించి అంటే నాకు నీతిగా బ్రతుకుతానా బ్రో? అబద్ధాలు ఆడకుండా బతుకుతానా బ్రో? ఎటువంటి మోసాలు ఆకృత్యాలు చేయకుండా బ్రతుకుతానా బ్రో? సమాధానం చెప్పలేకపోతానా బ్రో నా గురించి నేను చెప్పడానికి. అంటే ఇన్ని సంవత్సరాలుగా క్రీస్తు నమ్ముకొని మంచి భక్తి జీవితాన్ని కొనసాగించలేకపోతున్నావా బ్రోను? అవును బ్రో, ఈ నామకార్థమైన భక్తి అవుతుంది బ్రో. అబద్ధాలు ఆడు, సినిమాలు చూసుడు, పోకులు చేష్టలు చేసుడు, దేవునికి ఇష్టానుసారంగా అయితే బ్రతుకుతలేను బ్రో. ఏదో ఆదివారం చర్చికి వస్తానావా అని అంతే నడుస్తాను కదా. కానీ నా నిజంగా దేవుడు పరిస్థితి ఇప్పుడు మీరు అడిగినట్టు దేవుడికి ఇట్లా అడిగితే మాత్రం నా దగ్గర సమాధానం లేదు బ్రో. మరి నీ విషయంలో దేవుడు ఎంత ఓపిక కలిగి ఉన్నాడు బ్రో. అవును బ్రో, నిజంగా ఈ చెట్టుని నరికినట్టు నన్ను కూడా తీసేస్తే ఘోరంగా ఉంది బ్రో నా పరిస్థితి. అంటే దేవుడు ప్రేమమయుడు కాబట్టి నేను ఇంకా ఆగుతున్నాడు. కానీ గుర్తుపెట్టుకో బ్రో, నువ్వు ఈ చెట్టు విషయంలో తీసుకున్న నిర్ణయము దేవుడు నీ విషయంలో తీసుకుంటే భయం అవుతాను బ్రో. అట్లా అనక బ్రో. కాబట్టి జాగ్రత్త ఉండు బ్రో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో ఒకసారి జాగ్రత్తగా చదువు. నమ్ముకున్నంత మాత్రాన పరలోక రాజ్యం వస్తుంది అనుకుంటే తప్పు బ్రో. ఎట్లయినా యేసు బ్రో కరుణామయుడుగా క్షమిస్తాను అనుకుంటాను. అట్లుండదు బ్రో. ఎందుకనంటే దేవుడు వేచి ఉంటున్నాడు, సమయం ఇస్తున్నాడు బ్రో. కాబట్టి బహు జాగ్రత్త కలిగి దేవుడు చెప్పినట్టు బ్రతకాలి బ్రో. నేను కూడా దేవునికి ఇష్టంగా ఈ కాంచి బ్రతుకుతా బ్రో. ఈ చెట్టును కూడా ఎలా నేను నరకాలనుకుంటున్నా, దేవుడు నన్ను అలా తీసేయాలనుకుంటే నా పరిస్థితి ఏంది బ్రో ఈరోజు? అంతే కదా బ్రో. ఓకే బ్రో, ఈ కాంచి దేవుడు చిత్త ప్రకారం బ్రతుకుతా బ్రో. వెరీ గుడ్ బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో.